ముఖ్యమంత్రి ఇలాకా కొడంగల్లో గిరిజనుల భూములు మొత్తం గుంజుకుంటా ఉన్నారు ఫార్మా కంపెనీల పేరుతో. దానికి నిరసనగా ఈ రాష్ట్రంలో ఉన్న లంబాడి సంఘాలు మొత్తం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో ఆ భూములను గుంజుకోవద్దని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కొడంగల్ గ్రామానికి సందర్శించాలి, రోడ్డు బండ తండ్రిని సందర్శించాలి. లంబాడి మహిళల్ని అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశారు, దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారు, మగవాళ్ళను మొత్తం జైలుకు పంపించారు. అర్ధరాత్రి గిరిజన మహిళల్ని ఇష్టం వచ్చినట్టు కరెంట్ తీసేసి అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి నిరసనగా ఎట్టి పరిస్థితుల్లో భూములు గుంజుకోవద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అల్లుడి కోసం, బిడ్డ కోసం లంబాడీల భూములు గుంజుకొని వాళ్లకు ఫార్మా కంపెనీకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భూములు మా ప్రాణాలైనా తెగిస్తాం అని మేము పోరాటం చేస్తూ ఉంటే, మానుకోట జిల్లాలో అతిపెద్ద గిరిజన జిల్లాలో మన మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఈరోజు మహాధర్నకు మానుకోటకు పిలుపునిస్తే 144 సెక్షన్ నిర్వహించి ఆ ధర్నాను రద్దు చేయించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య దేశమా, పాకిస్తానా? 144 సెక్షన్ పెట్టి మొత్తం వేలాది మంది పోలీసులతో మానుకోటను మొత్తం కవాతు తెప్పించి భయభ్రాంతులకు గురి చేశారు. అసలు ఏం జరుగుతూ ఉంది మానుకోటలో? ప్రజాస్వామ్యం లేదా? కాబట్టి లంబాడీల పక్షాన కొట్లాడుతున్న కేటీఆర్ గారికి మా లంబాడీ హక్కుల పోరాట సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుంది, సంఘీభావం ఉంటుంది. మేము అధికార పక్షం కాదు, ప్రతిపక్షం కాదు. అన్యాయం జరుగుతున్న లంబాడీల పక్షం, పేదల పక్షం, కష్టజీవుల పక్షం మేము లంబాడీలం. మేము ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొట్లాడినాం, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడుతూ ఉన్నాం. మేము అన్యాయం ఎక్కడ జరుగుతుందే అక్కడ మానుకోట జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీసుల కోసం భూములు గుంజుకుంటే ఆ రోజు పోరాటం చేసి, ధర్నా చేసి, నిరాహార దీక్ష చేసి భూములు ఇప్పించాం. అక్కడ ఒక ఎకరం 21 లక్షల రూపాయల చొప్పున ఇప్పించాం. అదేవిధంగా ఒక్కొక్కరికి ఉద్యోగం ఇప్పించాం. అదే బాబు నాయక్ తండలో గిరిజన భూములు గుంజుకున్నారు అనుమతి లేకుండా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ, వాళ్లకు నష్టపరిహారం 3 కోట్లు ఇప్పియండి, మీరే అధికారంలో ఉండండి. కాబట్టి ఇది మానుకోట ఊర్లలో ఎమ్మెల్యే మనం డాక్టర్ మురళి గారు, అదేవిధంగా డోర్నకల్ ఎమ్మెల్యే మన రామచంద్రరాయ్ గారు, అదేవిధంగా మన ఎంపీ గారు, మీరు లంబాడీల పక్షమా, దొరల పక్షమా తెలుసుకోండి. మిమ్మల్ని లంబాడీలు ఓటేసి గెలిపించారు, ఇక్కడ భూములు గుంజుకుంటా ఉన్నారు. ఇక్కడ రాజకీయం కాదు. మీ భూములు గుంజుకుంటే మీరు ఊరుకుంటారా? దొరల భూములు గుంజుకోండి. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎకరం 2 ఎకరాలే ఉంది, గుంజుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. లంబాడీలు చావనైన చస్తారు. భవిష్యత్తులో జరిగే ప్రతి పోరాటానికి, కేటీఆర్ చేసే ప్రతి పోరాటానికి మా సంఘం మద్దతు ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా విరమించుకొని భయభ్రాంతులకు గురి చేయకుండా ఎవరైతే గిరిజనులపై దాడులు చేశారో వాళ్ళపై సమగ్ర విచారణ జరిపించి కేసులు నమోదు చేయాలని మా సంఘం డిమాండ్ చేస్తుంది. డోర్నాకల్ ఎమ్మెల్యే కేటీఆర్ పై రాళ్ల దాడి ఎందుకండి? ఏ తప్పు చేశాడు అని చెప్పేసి లగచర్లలో మా గిరిజనులు ముద్దు బిడ్డలు, మా రైతులు అక్కడ కొన్ని వందల సంవత్సరాల నుండి సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఆ ఉద్దేశంగా మమ్మల్ని దాని విషయం లోపల ప్రతిపక్షంగా మాట్లాడితే దానిపై రాళ్ల దాడి చేయిస్తారా? మరి కేవలము గిరిజన భూములే కనబడ్డాయా? మరి దొరల భూములు ఎటుపోయినాయి? మా గిరిజన భూములే ఉన్నాయా? మరి మా పిల్లలు, వాళ్ళ యొక్క తాతలు ముత్తాతలు మరి వాళ్ళు చేసినటువంటి సంవత్సరం లోపట మరి ఈరోజు వాళ్ళ యొక్క పిల్లలు ఈ రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ విషయంలో రామచంద్ర నాయక్ ఆ ఉద్దేశంగా మాట్లాడుతున్నారా? ఇది సరైన సమాధానం కాదు. ఆ విధంగా మీరు చెప్పడం కాదు. మహిళలపై, గిరిజనుల మహిళలపై దాడి చేసి మహిళను అసభ్యకరంగా ముట్టుకున్నప్పుడు కనీసం నీకు బాధ అనిపించలే రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే గారు? ఏం రాళ్ల దాడి అని మీరు ఏమంటున్నారు? ఏ ఉద్దేశంగా అంటున్నారు? మీరు పోరాటం చేయి. అదే లంబాడీల గిరిజనులపై వాళ్ళు లాక్కున్నటువంటి భూములను వెనక్కి తీసుకోవాలి, రేవంత్ రెడ్డిపై పోరాటం చేయి అని చెప్పేసి ఈ విషయం లోపల ఈ సందర్భంలో లంబాడీ హక్కుల పోరాట సమితి మా లంబాడీల రైతుల యొక్క భూములు పోకుండా మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి ఈ సభ ముఖ తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం.